బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ మరో నోటీస్ ఇవ్వనుంది. లీగల్ ఒపీనియన్ తర్వాత సిట్ మరో నోటీస్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ విచారణకు హాజరు కాలేనని కేసీఆర్ లేఖ రాయడంతో ఈరోజు విచారణకు సిట్ మినహాయింపు ఇచ్చింది. ఇవాళ మరో నోటీస్ ఇవ్వనుంది. అయితే ఎలాంటి నోటీసులైనా ఫామ్ హౌస్కే ఇవ్వాలని కేసీఆర్ చెప్పడంతో నోటీస్ ఎక్కడ ఇస్తారనే అంశంపైన ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ మరో నోటీసు ఇవ్వనుంది. లీగల్ ఒపీనియన్ తర్వాత సిట్ మరో నోటీసు ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ విచారణకు హాజరు కాలేనని కేసీఆర్ లేఖ రాయడంతో ఈరోజు విచారణకు సిట్ మినహాయింపు ఇచ్చింది. ఇవాళ మరో నోటీసు ఇవ్వనుంది. అయితే ఇలాంటి నోటీసులైనా ఫామ్ హౌస్కే ఇవ్వాలని కేసీఆర్ చెప్పడంతో నోటీసు ఎక్కడ ఇస్తారనే అంశంపైన ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లో అందిస్తారు. ప్రవీణ్, మొదటి నోటీసుకు కేసీఆర్ తన బిజీ షెడ్యూల్ వల్ల హాజరు కాలేనని తెలిపారు. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు రెండో నోటీసు ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉంది? ప్రవీణ్, చక్రి మొత్తంగా చూసుకున్న కనుక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక మలుపు తిరిగినట్టుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనే మలుపు తిప్పినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలకు ఇప్పటికే నోటీసులు 160 సిఆర్పిసి నోటీసులు ఇచ్చి విచారణ జరిపారు. ఇటు హరీష్ రావుని 7 గంటల పాటు విచారణ చేసిన క్రమం లోపల అదేవిధంగా కేటీఆర్ ను కూడా విచారణ చేశారు. 6 గంటల పాటు విచారణ చేశారు. సంతోష్ రావుకు కూడా 7 గంటల పాటు సుమారుగా విచారణ చేశారు. ఈ నేపథ్యంగా చూసుకుంటే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి గత మాజీ ముఖ్యమంత్రిగా అయితే కేసీఆర్ కు కూడా నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన క్రమం లోపల అయితే ఈ రోజు విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇస్తే అయితే మున్సిపల్ ఎన్నికలు ఉన్న కారణంగా నేను అయితే విచారణకు హాజరు కాలేకపోతున్నాను. అయితే ఎన్నికల సమయం తర్వాత నేను అటెండ్ అవుతాను. అదే విధంగా చూసుకుంటే కనుక అయితే హైదరాబాద్ ఇప్పటి నుంచి నాకు నందినగర్ లో నోటీసులు ఇచ్చారు. నందినగర్ లో కాకుండా ఇప్పటి నుండి ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉంటాను కాబట్టి ఎర్రవల్లి ఫామ్ హౌస్ అడ్రస్ కు నోటీసులు పంపించాలి. అదే విధంగా ఇంకో డేట్ చెప్పండి అంటూ కూడా ఎన్నికల తర్వాత వస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే కనుక దీన్ని అంగీకరిస్తూ సిట్కీలో అంగీకరించిన నేపథ్యంలో ఇటు దీనికి సంబంధించినటువంటి లీగల్ అడ్వైజ్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. లీగల్ అడ్వైజ్ తీసుకొని ఈ రోజు మరోసారి ఒక తేదీని ప్రకటిస్తూ ఈ రోజు మరోసారి 11 గంటల తర్వాత ఒక నిర్ణయం అయితే తీసుకొని నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. దీని ప్రకారంగా చూసుకునే కనుక ఇటు బీఆర్ఎస్ నేతలు మొదటి నుంచి చెప్తున్నటువంటి క్రమం లోపల ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది మొత్తం ఒక ట్రాక్ గా నడుస్తుంది. ఇది ఒక రాజకీయ కుట్రలు భాగంగానే చేస్తున్నటువంటి ఆ విషయం. ఇప్పుడు ఏదైతే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయో ఆ మున్సిపల్ ఎన్నికల వేళ ఈ విధంగా రాజకీయాల గురించి ప్రజలని దూరం పెట్టేందుకే ఈ విధంగా చేస్తున్నారు, మభ్యపెట్టడానికి ఇది ఒక రాజకీయ కుట్ర అంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో గతంలో ప్రధానంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి క్రమం లోపల ఈ ఒక ఫోన్ ట్యాపింగ్ మొత్తం అధికారులకు ఏ విధంగా ఎవరు ఆదేశాలు జారీ చేశారు, ఎవరు చేయమంటే చేశారు అనే కోణం లోపల ఇప్పటికే నిందితులుగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు గాని, ప్రణీత్ రావు గాని, ఇటు భుజంగరావు గాని, తిరుపతన్నని ఇప్పటికే విచారించిన నేపథ్యంలో మెయిన్ గా చూసుకుంటే కనుక అధికారులు ఎవరి ఆదేశాల మేరకు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది అని కూడా చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు చాలా మంది రాజకీయ నాయకులను కూడా ఇటు ఆ ఎంపీలను కానీ కూడా వాళ్ళని సాక్ష్యాలుగా వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. కాబట్టి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ల ఆధారంగా కొంతమంది ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఇటు అధికారులు ఎవరైతే గతంలో పనిచేసినటువంటి అధికారులు ఉన్నారో నిందితుల నుంచి తీసుకున్నటువంటి సాక్ష్యాధారాలను కూడా ముందు పెట్టి ప్రశ్నించబోతున్నట్టుగా తెలుస్తుంది. నిందితులే కాకుండా ఈ దాంట్లో మొత్తం తొలగా కూడా 620 ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ గురైనట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇక ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయమన్నారో మెయిన్ గా చేయవలసిన అవసరం ఏముంది అనే కోణం లోపల కూడా ఈ రోజు ఏ విధమైన సిట్ నోటీసులు ఇస్తుంది అయితే ఇటు లీగల్ అడ్వైజ్ కూడా తీసుకుంటున్నారు. కాబట్టి లీగల్ అడ్వైజ్ తీసుకున్న తర్వాత సిట్ మరొక
డేట్ అయితే ఈరోజు చెప్తుంది కాబట్టి ఈ యొక్క ఆ నోటీసుల పైన కూడా తీవ్ర ఉత్కంఠ అయితే రేగుతుంది. అయితే అదేవిధంగా అందరికి ఇచ్చిన విధంగానే రైట్. పంజాగుట్టలో నమోదైన కేసు ఏదైతే ఉందో ఆ కేసు ఆధారంగానే 160 ఆర్టీసీ నోటీసులు కేసీఆర్ కి ఇచ్చినట్టుగా తెలుస్తుంది కాబట్టి ఈ రోజు ఇచ్చే నోటీసుల పైన కూడా తీవ్ర ఉత్కంఠ అయితే రేగుతుందని తెలుస్తుంది చక్రి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.